ఆసక్తి తగ్గుతుందంటే ఆసక్తి కూడా తగ్గుతున్నాయి అంటండి. సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్న యువజంటలు, భారీగా పెరుగుతున్న హెచ్ఎస్డిడి కేసులు, జీవనశైలి, అనారోగ్య సమస్యలే కారణం. కొత్తగా పెళ్ళైన వారిలోనూ చాలామంది నెలకు 1-2 సార్లు శృంగారంలో పాల్గొంటున్నారు. కోరికలు తగ్గుతున్నాయంటే గుండె జబ్బులకు సంకేతం. ఏడాది ముందు నుంచే అంగస్తంభన సమస్యలు. చూడండి, కోరికలు తగ్గుతున్నాయంటే హార్ట్ డిసీజ్కి కారణం అవుతుందంట. ఏమన్నా అలా ఎవరైనా ఉంటే ఈ మెడికల్ వాళ్ళని ముందే సంప్రదించండి. మా దగ్గరకు వచ్చే జంటలు 20% మంది ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉండదు, కానీ పిల్లలు పుట్టాలని చెప్తారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే, నెలసరైన తర్వాత కనీసం 10 నుంచి 17 రోజుల లోపు రోజు సెక్స్లో పాల్గొమని. సెక్స్లో పాల్గొనడానికి కూడా షెడ్యూల్ వేసుకుంటున్న జంటలకు అంతకుమించి ఏం చెప్పగలం? భవిష్యత్తు బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా గడపాలి. నేటి తరం ఆలోచన ఇది. అందుకోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. తమకు దేనికి కొదలైన భ్రమంలో బతికేస్తున్నారు. లక్షల్లో జీతాలు, కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితాలు. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడొచ్చన్న భావనతో అలుపెరగకుండా శ్రమిస్తున్న జంటలు సహా వృత్తిగతంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నిరంతరం కష్టపడుతున్నారు. నేనేమంటున్నారు, డాక్టర్ రవికుమార్ గారు పెళ్ళైన కొత్తలో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనాలన్నా తర్వాత అది కాస్త తగ్గటం సాధారణం. కానీ పెళ్ళైన కొత్తలోనే ఈ ఇబ్బందులు ఉంటున్నాయంటే మానసిక కారణాలు అధికంగా ఉంటాయి. పని ఒత్తిడి, శారీరక మానసిక అలసటతో పాటు ఐటీ ఉద్యోగులకు అమెరికా, యూరోప్ సమయాల్లో పనిచేయడం వల్ల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా డబుల్ ఇన్కమ్ కుటుంబాల్లో ఇద్దరికీ వేర్వేరు పనివేళ్ళు ఉండడం కూడా సమస్యగా మారింది. చాలామంది నెలకు 1-2 సార్లు మాత్రమే సెక్స్లో పాల్గొంటున్నారంట. చూద్దాం, ఇదంటే చాలామంది యూత్కి పనికొచ్చే అంశం. హెల్త్ పరంగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అంటే ఇది. మాట్లాడదాం దీని గురించి మనం ఒకసారి.